గాయత్రి గారు. యా నమస్తే అండి, గుడ్ నమస్తే ఈవినింగ్ అండి, మీకు, గుడ్ ఈవినింగ్. ప్యానెల్ లో ఉన్న పెద్దలకి అండ్ ఆల్సో వ్యూవర్స్ కి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. ఇక్కడ టీడీపీ దొంగ ఓట్లకు సంబంధించి పెద్ద రచ్చ చేస్తుంది, కానీ టీడీపీ హయాంలోనే పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేశారనేది కూడా వైసీపీ వాదన. ఏంటంటే టీడీపీ హయాంలోనే పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది టీడీపీ హయాంలోనే. ఇక్కడ అడపాదడప అధికారుల నిర్లక్ష్యంతో జరుగుతున్న తప్పుని టీడీపీ భూతద్దంలో పెట్టి చూపిస్తుంది అనేది. అంటే మీరు 2019 ఎలక్షన్స్ అప్పుడు మేము పవర్ లో ఉన్నాం కదా, అందరికి తెలిసిందే. అప్పట్లోనే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి సహాయంతో, అంటే ఆయన పెట్టుకుందే స్ట్రాటజిస్ట్ ఈయన గెలవడానికి. సో గెలవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, వాటిలో ఎన్ని దుర్మార్గమైన మార్గాలు ఉన్నా సరే ప్రతి మార్గం ఓన్ చేసుకొని యాక్సెప్ట్ చేసుకుని అమలు పరుచుకొని గెలిచింది వైసీపీ ప్రభుత్వం, మేము కాదండి. 2019 ఎలక్షన్స్ లో మేము నిజంగానే అన్యాయం చేసుకుంటే మాకెందుకు 23 సీట్స్ వస్తాయండి? అంటే కనీసం మినిమం బొర్ర ఉన్నోడికైనా అర్థం అవుతుందని తెలిసి కూడా మళ్ళీ ఇలాంటి అబద్ధాలు వైసీపీ వాళ్ళు చెప్తున్నారంటే సిగ్గేస్తుంది. ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేనప్పుడు ఇంత దారుణంగా ఆ రోజు ఓట్లు తీసేయటం అన్ని జరిగినప్పుడు ఇంకా వాళ్ళ అధికారంలో వచ్చాక ఎలా ఉంటుందని ఎగ్జాంపుల్ మీకు చెప్తా. వాళ్ళ అధికారంలోకి వచ్చాక వచ్చిన ఫస్ట్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్స్, ఆ రోజు ఎంత దారుణంగా బూత్ క్యాప్చర్ చేయటం కానీ, లేకపోతే అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్స్ ని బెదిరించి తీసేయటం కానీ, ఓటర్ ఎందుకంటే నేను చెప్తాను, నేను కంటెస్ట్ చేశాను నా మున్సిపల్ ఎలక్షన్స్ లో, నా వార్డ్ నా డివిజన్ లో నేను కంటెస్ట్ చేస్తే లాస్ట్ మినిట్ లో నా ఓటు పీకేశారు. కెన్ యూ బిలీవ్ దిస్? నేను అక్కడ మంచి బతికే ఉన్నాను, నేను ఎదుగున్నాను, కంటెస్ట్ చేస్తున్నాను. నాలాంటి దానికి దిక్కు లేదు అంటే ఇంకా ఏపీ రాష్ట్రంలో ఇంకెవరికి ఉంటుందండి? ఇప్పుడు మీరు నేను ఇందాక చూసాను మీరు వీడియో, అక్కడెక్కడో ప్రకాశం జిల్లాలో ఒక లేడీ పేరు లేడీ ఉంది, ఆయన పైన ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. అండ్ ఇంకో న్యూస్ కూడా విన్నాం పొద్దు నుంచి, అనిల్ కుమార్ యాదవ్ అనే ఆయన పేరు మీద 3 ఓట్లు అని చెప్పి. ఇవన్నీ ఏంటి? ఇప్పుడు టీడీపీ కూడా లేకపోతే అదర్ ప్రతిపక్ష పార్టీలు కూడా ముందుకు వచ్చి అన్ని వెరిఫై చేసుకుంటున్నాం కాబట్టి మాకంట పడినాయి. అంటే నేను అనేది వీళ్ళు పాపులర్ ఫిగర్స్ కాబట్టి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డినో అనిల్ కుమార్ యాదవ్ ఇంక ఇలా మొహాలు మేము ఐడెంటిఫై చేస్తాం కాబట్టి వచ్చినాయి. ఇలా మాకు తెలియకుండా ఎంతమంది, ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఎంతమంది చనిపోయారు, చనిపోయిన వాళ్ళు లేకపోతే షిఫ్టింగ్ అయిన వాళ్ళు ఓట్లు పీకేసి ఆ 200 మంది పేరులో ఏ వాలంటీర్ ఫోటోనో ఇంకెవరో ఫోటోలో సచివాలయం ఎంప్లాయీ ఫోటోలో లేకపోతే వైఎస్ వాళ్ళ ఇంట్లో ఉండే పనుల ఫోటోలో పెట్టుకుంటే మాకు ఎలా తెలిసిద్ది? అది ఐడెంటిఫై చేయలేం కదా. ఇప్పుడు ఇలాంటి ఇంకెన్ని జరుగుతాయని మాకు భయం వేస్తుంది. ఈ భయం ఊరికే కూడా రావట్లేదండి, ఎందుకంటే ఇంత అరాచకం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో పసిపిల్లల్ని కదిలిచ్చినా కూడా చెప్పగలరు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవడు అని చెప్పి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం అందరం. అంతే రాష్ట్రంలో ఉంది ఆ పరిస్థితితో. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ముందుకు వచ్చి వై నాట్ 175 వై నాట్ 175 అంటే భయం వేస్తుంది. అంటే ఏంటి వై నాట్ 175 అనేది? ఎందుకు అంటున్నాడు ఈయనంతా? ఈయనైతే ఫెయిర్ గా ఎలక్షన్ చేస్తే గెలవడు. ఓన్లీ థింగ్ ఏంటి, ఇట్లాంటి దుర్మార్గాలు చేయాలి. అంటే అయితే నీవు ఓట్లు లేపేసేయాలి, ఆ ప్లేస్ లో వాళ్ళ ఓట్లు యాడ్ చేసుకోవాలి, లేదంటే మీకు తెలిసిందే ఇంకా వాళ్ళు చేసింది మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ లేకపోతే మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కానీ ఎంత నిస్సిగ్గుగా, అంత సిగ్గు లేకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గ్రాడ్యుయేట్స్ వచ్చి ఓటేయాలని తెలిసినా సరే పనోళ్ళు, అంటే ఏది సచివాలయం స్పాన్సర్ చేసిన ఆ ఏరియాలో ఉండే కొంచెం లేబర్ వాళ్ళు, చదువులేని వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వాళ్ళు తీసుకొచ్చి లైన్ లో నించోబెట్టి వాళ్ళ చేత ఓట్లు ఇష్టంగా ట్రై చేస్తారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో. సో వాళ్ళు చిన్న ఎమ్మెల్సీ జస్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ కి అట్రాసిటీస్ చేసినప్పుడు రేపొద్దున జనరల్ ఎలక్షన్ గెలవటానికి ఆయనకున్న పంతం మనకు తెలుసు. ఎంత దూరం వెళ్తాడు, ఎంత దుర్మార్గానికైనా ఆయన అంటే వెనకాడ్డు అని చెప్పి అంటానికి దిస్ ఇస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీరు చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డి పేర్లోనే కానీ ఎక్కడ టీడీపీ లీడర్లో లేకపోతే జేఎస్పీ లీడర్లు అదర్ అపోజిషన్ లీడర్స్ పేర్లు ఎక్కడ లేవు కదా. మా ఎవరి ఫోటోలో లేకపోతే మా ఎవరి రిపీట్ అవట్లా, మరి మీ ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ టు ఇట్. అంటే టీడీపీ దీన్ని అస్త్రంగా తీసుకుంటుందా? టీడీపీ ఇది అస్త్రంగా ఏంటండి? ఇది మాకు థ్రెట్ అయితే మేము ఫైట్ చేయాల్సిన వెపన్, ఇది మేము ఫైట్ చెయ్యాలి, ఇది మాకు థ్రెట్. అంతేగాని ఇది మేము అస్త్రంగా తీసుకోవడం ఏంటి? ఇది 100% ఫైట్ చేయాల్సిన థ్రెట్ ఇది. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే సపోజ్ టు ఇండిపెండెంట్ బాడీగా పనిచేయాల్సిన ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే సిఐడి కానీ లేకపోతే ఏపీలో పోలీస్ లా అండ్ ఆర్డర్ కానీ ఇలాంటి ఏమీ ఏపీలో లేవు. ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్ టు టెల్ యూ, అసలు ఏమి ఏపీలో లేవు. ఏపీలో మొత్తం ఒకటే ఉంటది, వైసీపీ వ్యవస్థ ఒక్కటే ఉంటది. వాళ్ళు ఇంకా పోలీసులా సిఐడినా లేకపోతే ఇంకేదో వేరే బాడీసా ఎన్ని సంబంధం లేదు, అన్ని వైసీపీ కొడుకు కిందకే వస్తాయి. అండ్ దే ఓన్లీ యాక్ట్ అండ్ వర్క్ అకార్డింగ్ టు వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు అంతే.